బరువు తగ్గించే ప్రయత్నంలో భాగంగా చాలా మంది చిరుతిళ్లను తీసుకోరు. అయితే సరైన చిరుతిళ్లు నిజానికి కొన్ని కిలోల బరువు తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటూ ఉన్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత శక్తిని పొందడానికి లేదా వ్యాయామానికి తర్వాత ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం అంటే చిరుతిళ్లు తినడం తగ్గించడం అని కాదు, సరైన వాటిని ఎంచుకోవడం. అందుకే సరైన పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉండే స్నాక్స్ తీసుకోవడం మంచిది. రుచికరమైనవే కాకుండా ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటిలో అరటి పండ్లు, వేరుశెనగ వెన్న. ఈ కాంబో పొటాషియం అధికంగా ఉంటుంది. అరటి పండ్లు కండరాలు, నరాల పనితీరునకు మద్దతు ఇస్తుంది. అలాగే వేరుశెనగ వెన్న ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండినట్లు చేస్తుంది. అలాగే డార్క్ చాక్లెట్, బాదం పప్పులు స్నాక్స్ గా తీసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు చాక్లెట్లు తినవచ్చు, కానీ మితంగా తీసుకోవాలి. 70 నుంచి 85% కోకో కలిగిన డార్క్ చాక్లెట్ లో ఆక్సీకరణ ఒత్తిడి ఎదుర్కోవడానికి, కణాలను రక్షించడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. మరోవైపు బాదం పప్పులు ఫైబర్, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి కాబట్టి వీటిని తప్పకుండా స్నాక్స్ గా తీసుకోవచ్చు. అలాగే ద్రాక్ష, వాల్నట్స్ ను కూడా స్నాక్స్ లో చేర్చుకోవాలి. ఇవి తీపిగా, క్రంచీగా ఉంటాయి కాబట్టి జీవక్రియను పెంచుతాయి, తద్వారా పొట్ట తగ్గుతుంది. ఇక వాల్నట్స్ లో ఒమేగా 3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఇంకా ఆకలిని నియంత్రిస్తాయి. అలాగే బెర్రీలతో పాటు ఓట్ మీల్ తీసుకోవడం మంచి స్నాక్స్ గా పరిగణిస్తారు. బీటా గ్లూకాన్ ఒక రకమైన కరిగే ఫైబర్ తో సమృద్ధిగా ఉన్న ఓట్ మీల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లేదా రాస్బెర్రీలు ఓట్ మీల్ తో కలిపి తీసుకోవచ్చు. వీటితో పాటు దోసకాయ, క్యారెట్లు లేదా బెల్ పెప్పర్ స్క్రిప్స్ వంటివి తీసుకోవడం మంచిది.